సభాసార్ మనకి ఏదైతే గ్రామ సభ నిర్వహిస్తారో ఆ గ్రామ సభ నిర్వహించిన తర్వాత బేసిక్గా దానికి సంబంధించినటువంటి సమ్మరీ ఓకే సారాంశము మనకి కావాలి. సో దీన్ని నోట్ చేయడం కోసం అని చెప్పేసి ఏం చేశారు అంటే సభాసార్ అని చెప్పేసి ఏఐ టూల్ని డెవలప్ చేయడం జరిగింది. ప్రతి గ్రామ సభకు సంబంధించి ఎప్పుడైతే గ్రామ సభ నిర్వహిస్తారో దానికి సంబంధించినటువంటి సారాంశం అంతా కూడా డిజిటలైజ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ సభాసార్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టూల్ని తీసుకురావడం జరిగింది. సో ఎవరు మినిస్టర్ ఆఫ్ పంచాయతీరాజ్ వారు. ఓకే దీనికి సంబంధించిన డీటెయిల్ చూద్దాం. సభాసార్ టూల్ ఆటోమేటికలీ జనరేట్స్ స్ట్రక్చర్డ్ మైన్యూట్స్ ఫ్రమ్ గ్రామ సభ మీటింగ్ వీడియోస్ అండ్ ఆడియో రికార్డింగ్స్ ద్వారా. సో ఏదైనా ఆ గ్రామ సభకు సంబంధించి మనకు ఎవ్రీ మంత్ కూడా గ్రామ సభ నిర్వహించాలి. సో ఆ గ్రామ సభ నిర్వహించిన తర్వాత వీడియో రికార్డింగ్స్ కానీ ఆడియో రికార్డింగ్స్ ద్వారా ఏం డిసిషన్స్ తీసుకున్నారు, ఏం ఫైనలైజ్ చేశారు అనేది ఒక సమ్మరీ కావాలి. కాబట్టి ఆ రిపోర్ట్స్ని ఈ సభాసార్ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టూల్ ఉందో అది ఆటోమేటిక్గా జనరేట్ చేయడం జరుగుతుంది. సో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీస్లో భాగంగా దీన్ని చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ రోల్ డౌన్ త్రిపురలో, ఫస్ట్ టైం త్రిపురలో తీసుకురావడం జరిగింది. తర్వాత దేశమంతా విస్తరించనున్నారు. లాంచ్ చేసింది ఎవరు? యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ ఇంటిగ్రేటెడ్ విత్ భాషిని. తెలుసు మనందరికీ నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్ భాషిని అనేది. సో ఏవైతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి అఫీషియల్ రికార్డ్స్ కానీ గవర్నమెంట్ మీటింగ్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి అన్ని లాంగ్వేజెస్లో ప్రధానంగా 8th షెడ్యూల్లో ఉన్నటువంటి మనకి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి 8th షెడ్యూల్లో ఉన్నటువంటి మనకి 22 లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ 22 లాంగ్వేజెస్లో కూడా గవర్నమెంట్ రిపోర్ట్స్ అవైలబుల్గా ఉండాలన్న ఉద్దేశంతో నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ సభాసార్ని భాషినితో లింక్ అవుట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏదైనా గ్రామ సభ నిర్వహిస్తే కేవలం ఇంగ్లీష్లోనే రిపోర్ట్ కాకుండా ఆ లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ లోకల్ లాంగ్వేజ్లో కూడా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే స్ట్రీమ్లైన్ అండ్ స్టాండర్డైజ్ గ్రామ సభ ఎన్హాన్స్ గవర్నెన్స్ ఎఫిషియన్సీ బై రెడ్యూసింగ్ మాన్యువల్ వర్క్లోడ్. సో అంతకుముందు ఏంటి బేసిక్గా ఈ సభాసార్ లేకపోతే ఏదైతే డిసిషన్స్ తీసుకున్నారో ఆ డిసిషన్స్ అన్ని మాన్యువల్గా హ్యాండ్ రిటర్న్లోనో కంప్యూటర్లోనో టైప్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ సభాసార్ ఏఐ టూల్ ఏదైతే ఉందో దీని ద్వారా ఆ సమ్మరీని బేసిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని జనరేట్ చేయవచ్చు. దీనివల్ల మాన్యువల్ వర్క్ లోడ్ అనేది తగ్గుతుంది. ప్రమోట్ ట్రాన్స్పరెన్సీ అండ్ టైమ్లీ రికార్డ్ కీపింగ్ ఇన్ పంచాయత్ ఫంక్షనింగ్. ఓకే